హాయ్ వెల్కమ్ టు సింధు స్వీట్ హార్ట్ ఛానల్. హాయ్ అండి. ఎంతమందికి మీలో ఈ కజ్జికాయలు తెలుసు అండ్ ఇష్టం? నాకైతే ప్రాణం అనే చెప్పచ్చు. ఐ లవ్ ఇట్ గైస్. చాలా అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మమ్మీ చేసేటివి, దట్టు క్రిస్పీగా లోపల స్టఫ్ అనేది చాలా మంచిగా టేస్టీ. ఓన్లీ స్టఫ్ మాత్రమే తినేయచ్చు, అంత మంచి టేస్టీగా చేస్తుంది మమ్మీ. సో మీకు కూడా చూపించేసేయాలని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను గైస్. ప్రాసెస్ అయితే ఏం లేదు. కొబ్బరి మమ్మీ పచ్చి తీసుకునింది, పచ్చి తురుము. దెన్ బెల్లం వచ్చేసి మనం మంచిగా మ్యాష్ చేసేసుకొని వాటిని లైట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. దెన్ శనగపప్పుల పిండి అంటారనమాట దీన్ని. శనగపప్పులు రోస్ట్ చేయనక్కర్లేదండి, జస్ట్ అవి మనం మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకునేసి దీనిలో వేసుకోవాలి. ఈ స్టఫ్ అనేది పొడి అయితే వేయించకూడదు, ఓన్లీ కొబ్బరి అండ్ బెల్లం మాత్రం లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. దెన్ మనం చిన్నగా కలుపుతూ హ్యాండ్తోనే అది టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. మమ్మీ చేస్తుంది కదా, అలా చేయాలన్నమాట. సో ఇది మీరు స్టవ్ ఫుల్ సిమ్లో పెట్టేసుకొని ఆ పిండిని చేత్తో స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట. సో అది కొంచెం బంక వస్తుంది కదా బెల్లం అన్నాక, సో అది నీట్గా ఇది చేసుకోవాలి గైస్. దిస్ వన్ ఈజ్ ఫేవరెట్ ఫుడ్ ఫర్ మీ అండ్ డాడీ ఆల్సో. సో మమ్మీ ఆన్ ఫైర్ మూడ్ ఉంటే తప్ప ఏది వంట చేయదనమాట. ఈరోజేమో మంచిగా పిల్లకి చేసిద్దామని చెప్పేసి యుద్ధానికి సిద్ధం అన్నట్టు దిగేసిందనమాట. అండ్ ఇంకో వన్ మోర్ టిప్ గైస్, ఇది యాలకబుడ్డ కార్డమమ్ ఓన్లీ సీడ్స్ పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడే అది టేస్ట్ ఇంకా మంచిగా మనకి తిన్నప్పుడు టంగ్కి ఫ్లేవర్ అనేది నీట్గా తగులుతుంది. సో దిస్ వన్ ఈజ్ మై గ్రాండ్మా రెసిపీ. అండ్ మమ్మీ అలానే యాజ్ ఇట్ ఈజ్ నాన్నమ్మ ఎలా చెప్తే అలా నేర్చుకునింది అనమాట. చాలా అంటే చాలా మాసం వస్తుంది గైస్. ఇది పర్టికులర్లీ స్నాక్స్కి కానీ, ఈ కజ్జికాయలు ఎస్పెషల్లీ చాలా రేర్ ఇష్టపడతారు. అండ్ ఎస్పెషల్లీ హాలిడేస్లో పిల్లలు రోజు మమ్మీ ఏమైనా కావాలి అన్నప్పుడు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పూరీ పిండి గైస్. మనం ఎంత అదునుగా కలుపుకుంటామో అంతే అవి మంచిగా మనం రోస్ట్ చేసుకున్నప్పుడు అదే షేప్లో వస్తాయి. అండ్ దిస్ వన్ ఈజ్ టాయ్ ఫర్ ద కజ్జికాయ టాయ్ అన్నమాట ఇది. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలుసు, మైట్ బి ఎవరైనా బిగినర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. అప్లై సమ్ ఆయిల్ బిఫోర్ యూ స్టార్టెడ్ ద స్టఫ్ అండ్ ఆల్. కొంచెం ఆయిల్ వేసుకున్నారంటే అది ఈజీగా వస్తుంది అనమాట. స్టఫ్ చాలా చూసుకొని పెట్టాలి గైస్. వెరీ టఫెస్ట్ టాస్క్. మమ్మీ నాకే పెట్టిందనమాట అది. సో మనం ప్రెస్ చేసేటప్పుడు చూసుకొని ప్రెస్ చేయకపోతే అది మొత్తం విడిగిపోతుంది. స్లోగా ఇది చేసుకోవాలన్నమాట. స్టఫ్ పెట్టేసి ప్రెస్ చేసేసి ఎక్స్ట్రా పిండి మనం తీసేస్తాం అంతే. ఒక సైడ్ మమ్మీ పూరి చేస్తుంటే నాకు ఈ హోంవర్క్ పెట్టింది అనమాట. చూడండి, నేను ఆయిల్ అప్లై చేయడం వల్ల అది నీట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు చూసారా, ఇవన్నీ నా దగ్గర చేయించింది మమ్మీ. హోంవర్క్ అనమాట నాకు. ఓకే. అండ్ మీన్ వైల్ నేను ఆయిల్ కూడా పెట్టేశాను. ఇది హీటప్ అయిపోయింది గైస్. ఆయిల్ అంత వేడిగా కాకుండా అంత సిమ్లో కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. స్మూత్గా వేయాలన్నమాట. ఆయిల్లోకి వేసేటప్పుడు మీరు స్లోగా వదలాలి. మనం ఎంత ఈ స్టఫ్ అంతా మంచిగా చేసుకున్నా మనం కాల్చడం సరిగ్గా లేకపోతే, ఫ్రై చేయడం సరిగ్గా లేకపోతే ద టేస్ట్ విల్ నాట్ గోనా గుడ్. ఒకవేళ ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం నా లెక్క ఫస్ట్ ఒకటి వేయండి. అది కాలింది, లేకపోతే లేదు, తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్టే అన్నీ వేసేసామంటే అవి గోవింద అయిపోతాయి అన్నమాట. ఇలా మీరు డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పోసుకున్నారంటే ఇంకా బెటర్. ద టఫెస్ట్ టాస్క్ ఏమంటే అవి కిందకి పైకి జరపడం. నాకైతే రాదు ఫ్రై చేయడం, బట్ ఐ నో అవి ఫ్రై అయ్యాయా లేవా సెన్స్ చేయగలను, కానీ అవి తిప్పడం అయితే నాకు అంత రాలేదు. బట్ మమ్మీ నా దగ్గర చేయించింది అనమాట యాజ్ యూజువల్. స్లోగా అంటే చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలి గైస్. అప్పుడే లోపల ఉన్న స్టఫ్ కూడా మనకి ఉడుకుతుంది. సో అది ఆయిల్లో కూడా ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ అయితే అవసరం వచ్చేస్తుంది అనమాట.
మనం తిన్నప్పుడు ఫ్లేవర్ ఈజీగా మన నాలుకకి తగులుతుంది. ఇవి స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ గైస్. స్టోర్ చేసేది ఏమంటే మనకి క్యారియర్స్ బాక్స్ ఉంటుంది కదా, ఒక కవర్లో ఎక్కడైనా పెట్టేసి గాలి తగలకుండా ఉండే ప్లేస్లో పెడితే మైట్ బి ఇవి ఆల్రెడీ క్రిస్పీగా కానీ ఫ్రై అవుతాయి కాబట్టి అంత భిన్న మెత్తగా అవ్వవు. ఎందుకంటే పూరీ పిండిలోనే మొత్తం ఉంటుంది. మనం పూరీ పిండి చాలా మెత్తగా కలుపుకున్నాం అనుకోండి, అవి కొద్ది డేస్కి మనం గాలికి బయట పెట్టామంటే అవి మెత్తగా అయిపోతే అసలు మనం తినలేము అనమాట. సో క్రిస్పీగా కాల్చుకునేస్తున్నామంటే ఎర్రగా రావాలన్నమాట. అవి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు వాటిని పక్కకు తీసామంటే మనకి స్టోర్ చేసుకున్న గాలికి పెట్టినా ఏం పెట్టినా అవి రోజు తిన్నా కానీ ఏమీ అవ్వదు, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. లైక్ హోటల్లో లైక్ బేకరీస్లో మనకి దొరుకుతాయి కదా, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం ఈ కలర్ రావాలి గైస్, గోల్డెన్ కలర్లో వచ్చాయంటే అప్పుడు అవి మంచిగా ఫ్రై అయినట్టు అన్నమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది, క్రిస్పీ అసలు నోట్లో పెట్టుకోవడగానే కరిగిపోతాయి. ఆ స్టఫ్కి ఇంకా మనము 2 or 3 5 కూడా తినేస్తాం కావాలంటే, అంత క్రిస్పీగా ఉంటాయి. లైక్ చక్కెరతో చేస్తే మైట్ బి అవి కొంచెం ఎగుతూ ఉంటాయి. సో నాకైతే బెల్లం ఇష్టం. నేను జాగరీవే ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి మమ్మీ ఎక్కువ ప్రిఫరెన్స్ జాగరీకే ఇస్తుంది. టేస్ట్ వైజ్ అవసరం వస్తాయి గైస్. అండ్ వన్ మోర్ టిప్ వచ్చేసి, మీరు ఫోల్డ్ చేసుకుంటారు కదా, అప్పుడు వాటిని పాకెట్ని ఒక్కసారి మళ్ళీ ప్రెస్ చేసి ఆయిల్లో వేయాలంట. మమ్మీ నాకు చెప్పడం మర్చిపోయింది, నేను కూడా మర్చిపోయాను. బట్ ఫ్రై చేసేటప్పుడు ఆ స్టఫ్ బయటకు రాకుండా మనం ఇంకొకసారి ప్రెస్ చేసుకుని వేస్తే బెటర్. దట్స్ ఇట్ గైస్. మీకైతే ఈ కజ్జికాయల ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను. పిన్ టు పిన్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఇలా వస్తాయి గోల్డెన్ కలర్లో, అవసరం అంటే అవసరం ఉంటాయి గైస్. అండ్ స్టోరేజ్ కూడా మీరు ఎక్కడైనా క్యారీ బాక్స్లో లైక్ క్లోజ్డ్ బాక్స్లో పెడితే మంచిది. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం మరిన్ని వంటల అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి గైస్. బాయ్ బాయ్.